వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సీఎం రేవంత్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఆయన పేలుస్తున్న మాటల తూటాలు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తుంది. అయితే ఇదంతా పొలిటికల్ హైప్ కోసమా లేదంటే మంత్రి పదవి కోసమా? రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఏ అంశాన్ని వదలకుండా రేవంత్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిజంగానే రాజగోపాల్ రెడ్డి రేవంత్ టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారా, లేకుంటే ఆయన రాజీనామాకు రెడీ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇంతకు ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది ఎవరు? దానికి అడ్డుపడింది ఎవరు? ఇది ఇప్పుడు మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. దీనిపైన ఈరోజు చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జాయిన్ అవుతారు. అదేవిధంగా మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి కూడా లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. డిబేట్లోకి వెళ్లే ముందు ఈ 2-3 రోజులుగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు, అది సబబు కాదు అని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే, నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి. 20 మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. రైట్, నిజంగా ఇంట్రెస్టింగ్ కామెంట్లే. అంటే 3-4 రోజులు అంతకుముందు ట్వీట్లతో ఉన్న ఎక్స్లో ట్వీట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నేరుగా వాయిసే ఇస్తున్నారు. దీనిపై మాట్లాడదాం. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికే చెందిన మునుగోడు కాంగ్రెస్ నేత, సీనియర్ నేత ఆయన కూడా. చలమల కృష్ణారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో ముందు మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ఏంటి ప్రతిపక్షాలను తిట్టి ప్రజల్లో చులకనవుతున్నాడు రేవంత్ రెడ్డి? అలా తిట్టకుండా మనం పని చేయాలి అని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం పని చేయట్లేదా? రాజగోపాల్ రెడ్డి అంత అసహనంగా ఉన్నారు. ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది? రాజగోపాల్ రెడ్డి మాటల్ని, డైలాగ్ని, అంతకుముందు చేసిన ట్వీట్లని మీరు ఎలా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించి, ఖాళీ మన మునుగోడు డెవలప్మెంట్ గురించి కాదండి కొట్లాడేది. ఆయనకి ఏంటంటే మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో ఏంటంటే దాని గురించి ఏదో డెవలప్మెంట్ కావట్లేదు, వాళ్ళకు తింటారు, ఆంధ్రలో వచ్చారు, వీళ్ళకి వర్కులు వాళ్ళకి వర్కులు అని ఏదో చెప్తున్నాడు. కానీ ఆయన ఉద్దేశం, ఆయన ఏమంటాడు, నేను ఎల్బీ నగర్కి వెళ్ళి నాకు ఎమ్మెల్యే పోటీ చేయమన్నా, పోటీ చేసినట్టయితే నాకు అక్కడికి వెళ్ళి మంత్రి పదవి ఇస్తున్నారు. అయినప్పటికైనా దాన్ని నాకు కాదనుకొని మునుగోడు డెవలప్ చేసేందుకు, మునుగోడు ప్రజలను ఉద్ధరిస్తేందుకు, మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తేందుకు వచ్చానని మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం. మేము కూడా ఏమనుకున్నాం అంటే మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తేందుకు వచ్చిండు, చాలా సంతోషం అని మేము అనుకున్నాం. కానీ ఆయన చేసేది ఏముందంటే మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరించడానికి కాదు, మునుగోడు ప్రాంతానికి నాశనం చేసేందుకే వచ్చిండు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆల్రెడీ ఏం చేయలేకపోతున్నా అదే చెప్పిండు. ఇప్పుడు మంత్రి పదవి రాలేదన్న ఉద్దేశంతో ఆయన ఏంటంటే డెవలప్మెంట్ కావట్లేదు, ఆంధ్రలో చర్చ చేస్తున్నారు, వీళ్ళు ఇవాళ తెలిసిందా నీకు? ఇవన్నీ ఫస్ట్ తెలియదా? ఇప్పుడు మంత్రి పదవి ఇవన్నీ ఎగ్జామ్షనా? ఇవన్నీ ఏంటంటే ఆయనకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎవరినో నిలకడలేని మనిషి, ఎప్పుడు ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ మాపైపోతాయి. అంటే కృష్ణారెడ్డి గారు, ఆయన రాజీనామా కూడా చేస్తా అంటున్నారు. గతంలో రాజీనామా చేసి మునుగోడుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చా, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తెస్తా, అవసరమైతే రాజీనామా చేస్తా అంటున్నారు. చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ? ఒకటండి, మునుగోడు ఒకటే రాజీనామా చేసి ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా ఆయనను, ఎందుకంటే నిలకడలేని మనిషిలాగా పొద్దునోటి సాయంత్రం ఒకటి మాట్లాడే మనిషి. ఆయన ఎవరు కూడా మునుగోడు ప్రజలు ఈసారి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు. కానీ రాజీనామా బెదిరించేది ఎందుకు? చేసే ఇబ్బంది ఎందుకు?
ఇప్పుడు దాంట్లో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు పోతున్నా మా మునుగోడు అన్న డెవలప్ అవుతుంది. ఇలా మునుగోడు ప్రాంతాన్ని నువ్వు చేసింది ఏం లేదు. ఇవాళ వరకు నిజంగా చెప్పాలి అంటే నువ్వు పోయి ఇవాళ మునుగోడు గల్లీ తెలియని మంత్రి లేడు, తెలియని ఎమ్మెల్యే లేరు. ఎందుకంటే బై ఎలక్షన్ అప్పుడు మా ప్రాంతాన్ని మొత్తం అందరు సందర్శించారు. అందరు చూసి కూడా ఇంత హైదరాబాద్కు ఇంత అతి దగ్గరలో ఉన్నటువంటి మునుగోడు ప్రాంతం ఇంత వెనుకబడిపోయిందా అని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అంటుంటారు. నువ్వు ఏ మినిస్టర్ దగ్గరికి పోయి ఫండ్స్ అడగనంటావు, ఏ సీఎం దగ్గరికి పోయి ఫండ్స్ అడగనంటావు. నువ్వు నిజంగా మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరించాలనుకుంటే సీఎం దగ్గర కూర్చొని సరే నాకు మంత్రి పదవి నేను అడుగుతలేను కదా, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇవ్వండి అంటే ఇవ్వరా? ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో 1 by 1 ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అన్ని అవుతున్నాయి కాబట్టి ప్రజలు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మా మునుగోడు ఎమ్మెల్యే గారు మాత్రం సాటిస్ఫాక్షన్ లేడు. ఎందుకంటే మంత్రి పదవి లేదని. అంతే తప్ప ఆయన ఏదో బెదిరించి అవి చేసినంత మాత్రాన రాజీనామా చేస్తా అంటే చేసుకోండి, మేము అయ్యేదేముంది. చేసినంత మాత్రాన ప్రజలకేమి ఇబ్బంది జరిగేటువంటి పని ఏం లేదు. దాంట్లో మునుగోడు ప్రాంతంలో నెక్స్ట్ ఎవరంటూ వస్తారు, ఎవరైనా వస్తారు. అధిష్టానం ఎవరు నిర్ణయించి వాళ్ళని ముందుకు పంపితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే ఏమనిపిస్తుంది కృష్ణారెడ్డి గారు, ఆయన పార్టీని విడిచిపెట్టిపోతారా, రాజీనామా చేస్తారా? మీకు ఏమనిపిస్తుంది ఆయన డైలాగ్స్? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇలా మాట్లాడిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సార్ గతంలో కూడా గతంలో మాట్లాడింది ఆయన స్వార్థంతో మాట్లాడుకున్నాడు. ఇప్పుడు మాట్లాడేది కూడా స్వార్థంతోనే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఆయన స్వార్థమే గాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ధోరణి మాత్రం లేదు. ఆ ధోరణి ఉన్నట్టయితే నిజంగా కూడా ఇవాళ మేమందరం కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఆయన ఇవాళ పోయి సీఎం గారి దగ్గరికి పోయి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు 1000 కోట్లు ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఏ మంత్రి దగ్గరికి పోతే ఎవరు కాదంట చెప్పండి? R&B మినిస్టర్ గారు అయితే వాళ్ళ సొంత బ్రదరే కదా, పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే సీతక్క గారే కదా, ఇరిగేషన్ మినిస్టర్ అయితే నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా. ఈ ముగ్గురుతోనే మనకు మేజర్ పని ఉంటది. సీఎం గారు నలుగురితో పెట్టడం మనం కాన్సెన్స్ ని బంగారంలాగా తీర్చిదిద్దొచ్చు. అదేదో పక్కకు పెట్టేసేసి నాకు అవి ఇస్తలేరు, నాకు ఇవి ఇస్తలేరు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు పెట్టి మాట్లాడేది ఎందుకండి? అన్ని కూడా ఏంటంటే ఊకేనా అది అంతా మంత్రి పదవి గురించి ఆలోచన తప్ప ఏది లేదు. నువ్వు ఒకటే మాకు మంత్రి పదవి కాదనుకుని నేను మునుగోడుకు వచ్చినాను అంటున్నావు. ఆ మాట మీద నిలబడండి. 100% మేము అందరం సపోర్ట్ చేస్తాం. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. కృష్ణారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, ఆయన తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా, ఆయన బీజేపీ అలయన్స్లో ఉన్నారు. ఆయనకు రాజగోపాల్ రెడ్డి గారితో గతంలో కాంగ్రెస్లో అంతకుముందు బీజేపీలో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దిలీప్ గారు ఎలా చూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య చేస్తున్న వ్యవహార శైలి కానీ ఆయన వ్యాఖ్యలు కానీ ఎలా చూస్తున్నారు? ఆయన దారేటు మళ్ళీ ఆయన ఏమైనా బీజేపీ వైపు లేదంటే బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం మీకు కనిపిస్తుందా? లేకుంటే రాజీనామా చేయాలని డిసైడ్ అయినాక ఇలా మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డిపై ఆయన టార్గెట్ చేశారు. ఆ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక మర్మం ఏంటి, మీకేమనిపిస్తుంది? మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు యాక్చువల్లీ ఆయనకు బీజేపీలో కూడా మంచి టాప్ లీడర్స్ తో సంబంధాలు. ఆయన ఓడిపోయింది కూడా నేరో మార్జిన్ తో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా రైట్. దిలీప్ గారిది డిస్కనెక్ట్ అయినట్టుంది. కృష్ణారెడ్డి గారు ఒకటండి, ఆయన బీజేపీలా మార్జిన్ తో ఓడిపోయిండు, ఎట్లా ఓడిపోయిండు ఏదనేది అవన్నీ తెలిసిన విషయాలే. నేను అనేది ఏంటంటే నీకు అవకాశం వచ్చింది 2009కి వెళ్ళి ఇయ్యాల వరకు మునుగోడు ప్రాంతానికి ఏం పని చేసావు? ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం లైన్ ఉండండి. దిలీప్ గారు చెప్పండి. నేనేమంటానంటే అప్పుడు కూడా ఆయన బీజేపీ అన్నది ఈయన కొట్టలేదు కేసీఆర్ అనుకున్న సందర్భం లోపల ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ కు వెళ్ళేటప్పుడు మాలాంటి వాళ్ళని చాలా మంది, వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, చాలా మంది కూడా బీజేపీ కుట్టదిగా ఆ పరిస్థితి లేదు. బండి సంజయ్ని మార్చిన తర్వాత వాతావరణం మారిపోయింది. కేసీఆర్కే ఎక్కువ అవకాశాలు అరువు కనపడ్డాయి కాబట్టి కొట్టే సామర్థ్యం కాంగ్రెస్ ఉందనే దానికి దోహదంగా మేమందరం కూడా పోయేటప్పుడు నాకు తెలిసి ఆయనకు డైరెక్ట్ రాహుల్ గాంధీ ఎదురెన్స్ ఇచ్చాడు, వేరే వాళ్ళు కాదు. రాహుల్ గాంధీ మీరు రండి బీజేపీ నుంచి మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాకు ఖచ్చితంగా నాకు సమాచారం ఉంది. 100% నాకు తెలుసు జరిగింది. ఒకసారి ఆయనకి 100% అసూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక నువ్వు రెడ్డివా లేకపోతే మీ అన్న మంత్రియా ఇవన్నీ తర్వాత వచ్చిన సమస్యలు కదా.
ఆ అస్యూరెన్స్ ఇష్టప్పుడే చూసుకోవాలి. రాజీవ్ గాంధీ అంటే దిలీప్ గారు రాహుల్ గాంధీ ఇచ్చిన అష్యూరెన్స్ ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని ఆయన టార్గెట్ చేశారు అనుకోవచ్చా మరి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకోకపోతే ఎందుకు అవుతుంది? రాహుల్ గాంధీ లాంటి వాడు అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ కావాలి, దాని చర్చకు పోకూడదు. అది 3 మంత్రులున్నారా 2 మంత్రులు అట్లా అంటే మరి వివేక్ కుటుంబాలు కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఆయనకి 20 మంత్రులు కూడా ఇచ్చారు. అప్పుడు ఏది అడ్డం రాలేదు కదా. నేను ఏమంటానంటే ఒకసారి అస్యూరెన్స్ కనుక రాహుల్ గాంధీ లెవెల్లో ఇచ్చిన తర్వాత మరి ఆయనకు మోసం చేసినట్టే కదా. సో ఆయన ఫ్రస్ట్రేషన్ గురవుతాడు. ఒకటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావట్లేదు అనేది మిత్రుడు కృష్ణారెడ్డి గారు అన్నట్టు అది వేరే అంశం. ఆయనకు మంత్రి పదవి ఇస్తే మనందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యే ఎంపీఏ చేసే డెవలప్మెంట్ కంటే మంత్రివర్గంలో సహచరుడుగా ఉండి మంత్రిగా ఉండి చేసేటువంటి డెవలప్మెంట్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి పవర్ వేరు. నేను సుదీర్ఘకాలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను. నాకు తెలుసు అది మంత్రి అనేవాడు ఉంటే ఆ డెవలప్మెంట్ యాంగిల్ వేరు. ఆయన పూర్తిగా డెవలప్మెంట్ యాంగిల్ తోనే మాట్లాడుతున్నాడా, తన స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు వేరే చర్చ. బట్ రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నేను చూసాను దగ్గర నుంచి. ఆయన నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎలక్షన్ ఏదంటే, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ ఏదంటే, కాబట్టి నేను దగ్గరగా చూసాను. అంటే ఏంటి ఆయన స్టెప్ ఏంటి దిలీప్ గారు? అందుకే మిమ్మల్ని డిబేట్ కి ఆహ్వానించింది కూడా అందుకే. ఆయన గురించి మీకు బాగా తెలుసనే. ఆయన స్టెప్ ఎలా ఉండబోతుంది అంటే రాజీనామా చేస్తారా, పార్టీ మారుతారా, మంత్రి పదవి ఇవ్వకుంటే ఆయన ఏం చేస్తారు? నేను అనుకోవడం ఏంటంటే ఆయన కరప్ట్ పర్సన్ కాదు, డబ్బుల గురించి ఆశించే పని చేసేవాడు కాదు. మీరు ఒకసారి అస్యూరెన్స్ ఇచ్చి ఆయనకు మోసం చేస్తే ఊరుకునే వ్యక్తి కూడా కాదు. ఆయన క్యారెక్టర్ ప్రకారం ఇప్పుడున్నటువంటి ఏం చేస్తారు, ఊరుకోక ఏం చేస్తారంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ పొలిటికల్ సిచ్యుయేషన్ లో బీజేపీ ఆశించిన స్థాయిలో పైకి లేవట్లేదు. కాంగ్రెస్ ఏమో వాడు చేసుకున్న పనులు కూడా చెప్పలేక బొర్ల పడిపోయింది. బీఆర్ఎస్ అనేది ఎంపీ ఎలక్షన్స్ లో 0 అయింది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో. ఒకవేళ నిజంగానే ఆయన కనుక నేను బయటకు వస్తున్నా, ఒక పార్టీ పెడుతున్నా, వ్యాక్యూమ్ ఉంది కాబట్టి మరి నేను సలహా ఇవ్వడం కాదు, నేను అనుకుంటా ఆయన అట్లాంటి చర్య కూడా తీసుకునే అవకాశం ఉంది అంటున్నా. ఇప్పుడున్న వ్యాక్యూమ్ లో ఇప్పుడు మనం చూసిన కవిత కొత్త పార్టీ పెడతా ఉంటుంది, తీన్మార్మల్లో కొత్త పార్టీ పెడతా ఉంటుంది, రేపు రాజగోపాల్ కూడా పార్టీ పెడతా అనొచ్చు అంటున్నా. నేను అవకాశం ఉందంటున్నా. కాబట్టి ఆయనను ఒక రకంగా మీరు ఒక మంత్రి పదవి ఇచ్చి శాంతపరచడమే కరెక్ట్ పార్టీకి. ఎందుకు ఆయనను మీరు దూరం చేసుకుంటున్నారు? అవినీతి పరుడు కాదు కదా. కృష్ణారెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి శాంతపరిస్తే మంచిది, దూరం చేసుకోవద్దు అనేది దిలీప్ గారి సలహా. సార్ ఇంకోటండి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒకటే చెప్తున్నా, దిలీప్ కుమార్ సార్ కి అయితే బాగా సీనియర్, మాకంటే సీనియర్ ఒప్పుకుంటాను నేను 100%. ఒక్క కుటుంబంలో ఇప్పటి వరకు ఎప్పుడన్నా 2 మంత్రి పదవులు ఇచ్చిరా? మంత్రి పదవి రాలేదు. వాళ్ళ బ్రదర్ కు ఉన్నది. వాళ్ళ బ్రదర్ కుంటే ఈయన మంత్రి కాదనండి, ఈయన తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటా వద్దన్నారా? ఇప్పుడు ఎవరి దగ్గరికి పోకుంటాను, ఎవరిని డబ్బులు అడగకుండా, ఎవరిని డెవలప్మెంట్ గురించి మీరు డిస్కస్ చేయకుండా ఓన్లీ లోకల్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోని రివ్యూ మీటింగ్ పెట్టేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంప్లాయీస్? నువ్వు నిజంగా కూడా నీకు రాలేదు మంత్రి పదవి, రైట్, ఓకే ఇస్తాను కమిట్మెంట్, మాకు కూడా ఇచ్చారు. ఎవరు అధిష్టానం యాక్చువల్ గా బై ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు, రెగ్యులర్ ఎలక్షన్ లో 100% సీటు 5 ఏఐసీ సెక్రటరీలు సంతకం పెట్టి పేపర్ ఇచ్చిరండి. ఇచ్చిన తర్వాత నువ్వు ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడేసి వెళ్ళిపోతే నేను దాన్ని పికప్ చేసి మంచి హైరైట్ తీసుకొచ్చిన తర్వాత సర్వే చేయించుకొని బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే గెలవనన్న ఉద్దేశంతో నువ్వు ఎల్బీనగర్కి వెళ్ళి కూడా గెలవనని చెప్పేసి నువ్వు మునుగోడుకు వచ్చినావు. సరే మునుగోడుకు వచ్చి నా దగ్గరికి వెళ్ళి తీసుకొని చేసినావు, అట్లా కూడా మేము ఓకే రైట్, నువ్వు సంతోషం. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయగానే అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నీ మంత్రి పదవి మీద ఉన్నటువంటి జాస నువ్వు మా ప్రాంతం మీద కొంచెం ఉన్నా కానీ మా ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ ఏంటంటే నువ్వు ఏ కాడికి అటు ఇటు పోతే నాకు మంత్రి పదవి లేకపోతే డెవలప్మెంట్ చేసుకోలేదు అనండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చేసుకున్నారు. కానీ ఆ రోజు కూడా నువ్వేమన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను ఫస్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు నిధులు ఇస్తలేరు అన్నావు. ఇవాళ నీకు నిధులు ఇయ్యాలని ఎవరంటారు? నీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఇంకా సానుభూతితోని ఎక్కడికి పోయినా నీకు సరిపడ నిధులు ఇస్తారు. నువ్వు ఆ పని చేసుకుంటూ నువ్వు మంత్రి పదవి తెచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు, మేము ఎవరం కూడా ఏమో దానికి అది కాదు. నువ్వు అది ఏది చేయకుండా ఉట్టిన రివ్యూ మీటింగ్లు పెట్టి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి 11 గంటలకు పోయి విలేజ్లకు పోయి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ 11 గంటలకు ఉంటుంది. ఏదో షో పుటప్ చేసుకుంటా తిరిగినంత మాత్రాన మా ప్రాంతం డెవలప్మెంట్ కాదు. ఆయన ఏ పార్టీ మారాడు ఏది కాదండి, ఇట్లే దమ్కిలించుకుంటా ఇట్లే బ్లాక్ మెయిల్ చేసుకుంటా తిరుగుతాడు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ మారారు, ఇక్కడే ఉంటారు, ఇలానే మాట్లాడతారు అనేది కృష్ణారెడ్డి గారి వాదన అయితే. దిలీప్ కుమార్ గారు మాత్రం ఆయన మంత్రి పదవి ఇచ్చి సాటిస్ఫై చేయాలి, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అది,
ఆయన అనవసరంగా సఫకేట్ చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయంతో దిలీప్ గారు ఉన్నారు. సుదీర్ఘకాలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆయన ట్రావెల్ ఉన్నారు కాబట్టి ఆయన ఒపీనియన్ చెప్పారు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారేటు అన్న